నమస్తే. కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. బీజేపీలోకి ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. జస్ట్ ఇంతకుముందే బండి సంజయ్ కేంద్ర మంత్రి చిట్ చాట్ కంప్లీట్ అయింది. ఆయన కూడా ఈ చిట్ చాట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మా పార్టీ పాలసీ రాజీనామా చేసి వస్తేనే మేము మా పార్టీలోకి తీసుకుంటాం, ఆ తర్వాత ఎలక్షన్ వస్తుందో ఆ ఎలక్షన్లో గెలుస్తాము. సో మునుగోడులో అదే జరిగింది. గతంలో జరిగిన అన్ని బై ఎలక్షన్లో కూడా అదే విధంగా మేము ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మునుగోడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు వాళ్ళు. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఒకవైపున కాంగ్రెస్ 64 మంది ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళు బలం పెంచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటా ఉన్నారు. వరుస సిక్సర్లు కొడుతున్నామన్నారు. మొన్న ఒక 6 ఎమ్మెల్సీలు 6, ఇంకా ఎమ్మెల్యేలు ఒక 7 జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడే జస్ట్ శ్రీధర్ బాబును ఒక 7 ఎమ్మెల్యేలు కలిశారు. సరే, వాళ్ళు చెప్తున్న రీజన్ వేరైనప్పటికీ ఇదే అయి ఉండొచ్చు అన్న ఒక చర్చ నడుస్తున్నది. బట్ మరి మీ పార్టీలోకి ఎవరు జాయిన్ అవ్వట్లేదు. సో ఎందుకు బీజేపీ సైలెంట్గా ఉందా, లేదా బీజేపీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా అన్న ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీకే ముందు రావాలని అనుకుంటారు ఎవరైనా, కానీ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది. డెఫినెట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక పార్టీ కండువా వేసుకొని మేము ఈ పార్టీ గుర్తు మీద మిమ్మల్ని ఓటేయడానికి మీ దగ్గరికి వచ్చినాము అన్నప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూసే ఓటేయరు, వాళ్ళు ఉన్నటువంటి పార్టీని కూడా చూసి ఓటేస్తారు. కాబట్టి ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఇంకో పార్టీకి వచ్చినప్పుడు డెఫినెట్గా రాజీనామా చేసి కొత్తగా చేరినటువంటి పార్టీ గుర్తుపైనే ఎన్నికల్లోకి వెళ్ళాలి. అట్లా మా పార్టీలోకి రావడానికి ఆ నియమానికి నిబంధనకు ఒప్పుకుంటేనే భారతీయ జనతా పార్టీలోకి ఏ ఎమ్మెల్యే అయినా రాగలుగుతారు. కాబట్టి సో బహుశా వాళ్ళకి బై ఎలక్షన్కి వెళ్ళేటటువంటి ఉద్దేశం వాళ్ళకి లేకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే రాహుల్ గాంధీ గారు చదివి వినిపించినారు. వి ప్రామిస్ అని మొదలుపెట్టినారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మారినటువంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకోదు, ఒకవేళ మా ప్రభుత్వం వస్తే కనుక అట్లా చేస్తే మేము డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పినారు. అటువంటి రాహుల్ గాంధీ గారి మాటల్ని ధిక్కరించి ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు అక్కడ పోతే సేఫ్ అనుకుంటున్నారు. బీజేపీకి వస్తే మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వెళ్తున్నారు. సో అందుకే మీ పార్టీలోకి ఎవరు రావట్లేదా? 100% మీ పార్టీతో డిస్కస్ చేస్తున్నారా, మేము వస్తాం మీ పార్టీలో మమ్మల్ని తీసుకోండి అని? అది నాకు తెలియదు. ఒకవేళ మా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కానీ జాతీయ నాయకత్వంతో కానీ బహుశా డిస్కస్ చేసి ఉండొచ్చు. సో రీజన్ మాత్రం అదే అని అంటారు. ఇప్పుడు చాలా మంది మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారట. ఒకవేళ వాళ్ళు రిజైన్ చేసి, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి మీద రైట్స్ జరుగుతున్నాయి, ఆయన ఢిల్లీకి తిరిగి మీ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారట. మరి అట్లాంటి వాళ్ళు రిజైన్ చేసి వచ్చినా తీసుకునే ప్రయత్నం ఉంటుందా? అంటే రైట్స్ జరగడానికి పార్టీలో చేరడానికి సంబంధాలు లేవు, మొదటి అంశం. సో ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ మామూలు కార్యకర్తలైనా మామూలు నాయకులైనా పార్టీలో చేరాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని చేర్చుకోవాలా వద్దా అనేటువంటిది పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం, మొదటి అంశం. రెండో అంశం, వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే డెఫినెట్గా వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్ళాలనేటువంటిది ఒక నియమ నిబంధన. కాబట్టి ఈ రెండిట్లో పార్టీ ఒక వ్యక్తిని చేర్చుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేయడానికి ఆ వ్యక్తి కనుక సిద్ధపడితే డెఫినెట్గా చేర్చుకుంటారు. సో వాళ్ళు మొత్తం ఎల్పీని మొత్తం విలీనం చేసుకొని టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? మరి ఎల్పీని విలీనం చేసుకోవాలి అని అంటే ఒకటేసారి తీసుకొని పోయి చేర్చుకోవాలి, దాన్ని ఎల్పీ విలీనం అంటారు. ఇవాళ ఒకరు రేపొకరు ఎల్లుండి ఒకరు చేరితే దాన్ని ఎల్పీ విలీనం అనరు. టెక్నికల్గా కాదు, అది చట్టబద్ధంగా కాదు, అది రాజకీయం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పేది కాదు. ఇవారొకరు రేపొకరు ఎల్లుండొకరు నెలకొకరు 6 నెలలకొకరు పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మేము ఎల్పీ విలీనం చేసినాము అని అంటే అది కరెక్ట్ కాదు. అంటే ఒకరికి ఎరవేసి ఒకరిని తీసుకొని ఇంకో 2 వస్తున్నారని చెప్పి వాళ్ళని గుంజుకొని, ఇంకో 4 వస్తున్నారని చెప్పి వాళ్ళని గుంజుకొని ఆ చేసేటటువంటి పద్ధతి అది ప్రజాస్వామ్యబద్ధమైనది కూడా కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానం వల్లనే ప్రజలకు ఇవాళ రోత పుట్టింది. వాళ్ళు చేసినటువంటి 80 సీట్లకు పైచిలకు గెలుచుకొని కూడా పక్క పార్టీలలోకి వెళ్ళి గుంజుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన నీతి సూత్రాలే గతంలో వాళ్ళు కూడా చెప్తున్నారు. గతంలో వాళ్ళను రాళ్లతో కొట్టమన్న రేవంత్ రెడ్డి గారు ఇలా మళ్ళీ కేసీఆర్ చేసిండు కాబట్టి నేను చేస్తా అని చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీని కూడా ఇంటికి పంపిస్తారు. అదెంత దూరమో ఉండదు. ఎన్నికలు మనం చూస్తుంటే కళ్ళు మూసుకొని తెరిస్తే ఆల్రెడీ 7 నెలలు అయిపోయింది, ఇంకొక 4 సంవత్సరాలు. మీరు బేసిక్గా ఇంత సైలెంట్ గా ఉండరు కదా, మీ పార్టీ ఇంత సైలెంట్ గా ఉండదు కదా. గతంలో చాలా రాష్ట్రాల్లో కొంత 1-2 సీట్లు అటు ఇటుగా ఉన్న క్రమంలో మీరు కొంత దాన్ని పెకిలించి కదిలించే ప్రయత్నం చేశారన్న అలిగేషన్ మీ మీద ఉన్నది.
అది అలిగేషనే. నేను ఎందుకంటున్నా అంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రం చూసినా, మీరు ఎక్కడ చూసినా కూడా అక్కడ మా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళలో 2 గుంపులు చీరిపోయి మళ్ళీ వచ్చి బీజేపీ తోటి కలిసినారే తప్ప మేము ఎక్కడ ఎవరిని కూడా చీల్చలేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఇంకే రాష్ట్రాల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి చీల్చుకునే అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు గమనించండి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన సీట్ 1, వచ్చిన ఓటు % 7. కానీ 2023 అసెంబ్లీకి వచ్చేసరికి మాకు వచ్చిన సీట్లు 8, వచ్చిన పర్సంటేజ్ 14 అసెంబ్లీ ఎన్నికల్లో. మీరు 2019 పార్లమెంట్కి వస్తే మాకు వచ్చిన సీట్లు 4, వచ్చిన ఓటు పర్సంటేజ్ 24. ఓకే. ఇవాళ 2024 పార్లమెంట్కి వస్తే మాకు వచ్చిన సీట్లు 8, వచ్చిన ఓటు పర్సంటేజ్ 36. సో ఈ రకంగా ఈ మధ్య గ్యాప్లో కూడా జిహెచ్ఎంసీ 48 సీట్లు, వరంగల్ కార్పొరేషన్లో కొన్ని సీట్లు, ఖమ్మం కార్పొరేషన్లో కొన్ని సీట్లు, మాకు హుజురాబాద్ బై ఎలక్షన్లో గెలుపు, మునుగోడు బై ఎలక్షన్లో దాదాపుగా మేము దగ్గరికి వచ్చినాం, దుబాక బై ఎలక్షన్ గెలిచినాం. ఇవన్నీ కనుక చూసుకుంటా పోతే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బిలీవ్ చేయరు, 44 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మెజారిటీ వచ్చింది భారతీయ జనతా పార్టీ. మొన్నటి పార్లమెంట్ రిజల్ట్స్ లో 33 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. 85% ఆఫ్ బూత్లలో మా పార్టీకి ద బెస్ట్ ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బూత్ లెవెల్లో చాలా ఆర్గానిక్ గ్రోత్ అంటారు దీన్ని, కింది స్థాయి వరకు వేళ్ళూనుకుని పోయేటటువంటి ఎదుగుదల ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి వచ్చింది. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో మీరు చూడండి ఎవ్వరు ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. బీజేపీ ఇట్లా బేస్ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసారి గవర్నమెంట్ లో ఫామ్ చేస్తుంది. మాకేం అవసరం ఇంకొక నేను అనుకోవడము మీరు ఆ ప్లేస్ అంటే అపోజిషన్ పొజిషన్ని చేరుకోవడానికి మీ పనిని మొత్తం కాంగ్రెసే చేసి పెడుతున్నట్టుంది మీకు, అంతే కదా? మంచిది, చాలా సంతోషం. అంటే మీరు అదే హోప్తో చాలా సైలెంట్గా కానివ్వండి, కాగల కార్యం కానివ్వండి అని సైలెంట్గా ఉంటున్నారా ఏంటి? మంచిదే. మేమేమంటున్నామంటే నిజమే అది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 భయాలు. ఒకవేళ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా, పాంచన్యాయలో పెట్టినట్టుగా కనుక వాళ్ళని డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్లకు వెళ్ళినారనుకోండి, వాళ్ళు ఏ ఎమ్మెల్యేలతో అయితే రాజీనామా చేస్తారో ఆ సీట్లు మొత్తం బీజేపీ గెలుస్తుంది. క్లీన్ స్వీప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 26 మందిని తీసుకుంటామని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈ దమ్ము ఉంటే ఈ 26 స్థానాలలో బై ఎలక్షన్ పెట్టమనండి, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలిస్తే మేము దేనికంటే అనుకుంటాం. 1 సైడ్ బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు దాన్ని ఇష్టపడరు. అంటే రీజన్ లేకుండా రాజీనామాలు చేయటం అనేటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా. కానీ మీ సిద్ధాంతం మీద అయినప్పుడు, ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు జరుగుతున్న దీని మీద క్వశ్చన్ చేయాలి కదా. మీ పార్టీ చాలా సైలెంట్గా ఉంది, మనకెందుకు వచ్చింది, మనం బీఆర్ఎస్ ఖతం అయిపోతే మనం ఆ పొజిషన్కి వెళ్ళిపోతామని సో చాలా ధీమాగా, చాలా సైలెంట్గా కానివ్వండి ఇదే జరగాలి అని కోరుకుంటున్నట్టు కనబడుతుంది. మేము అట్లేం కోరుకోలేదు. మేము ప్రతి సందర్భంలో క్వశ్చన్ చేస్తున్నాం. మా ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో చూడండి, మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇవాళ చిట్చాట్లో కూడా మాకు హోంమంత్రి సంజయ్ గారు మాట్లాడినారు. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతున్నారు. మా ఎంపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. మొన్న రఘునందన్ గారు మాట్లాడినారు. ఇట్లా మా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎవరిని చూసుకున్నా కూడా అందరం మాట్లాడుతున్నాం. స్పోక్స్ పర్సన్స్ దగ్గర నుంచి మేమందరం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే మేము అధికారంలోకి అయితే వచ్చినాము, మాకు నచ్చింది మేము చేసుకుంటూ పోతాము అని. కానీ ప్రజలు వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేస్తారు భవిష్యత్తులో. అది మాత్రం మర్చిపోయి వాళ్ళకు నచ్చింది వాళ్ళు పదవుల పందేరమంటారు చూసినరా, దాన్ని చేస్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ కలిసి మమ్మల్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టే మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కూలగొట్టాలని అనుకుంటామా, కూలగొట్టుకుంటామా మా ప్రభుత్వాన్ని మేమన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. అంటే నీ ప్రభుత్వం మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదని అర్థం, నీ ఎమ్మెల్యేల మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదని అర్థం. ఎవడో కూలగొడితే కూలిపోయే రాజ్యం ఇన్నాళ్ళు ఉంటుంది. నీకు నీ అస్తం గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకెవడో కూలగొడతాడనే భయంతో, నువ్వు అంత భయం ఉన్నప్పుడు నువ్వు 10 మందిని తెచ్చుకున్నా కూలగొడతారు, 20 మందిని తెచ్చుకున్నా కూలగొడతారు. మొత్తం 119 మందిని నీ పార్టీలో చేర్పించుకున్నా కూడా 2 కాకపోతే 3 ముక్కలు చేసి తీసుకుపోతారు. అంటే నీ పార్టీ ఎమ్మెల్యేల మీదనే నీకు నమ్మకం లేదు అంటే నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. నీ పార్టీ లీడర్లే నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు అసలు రేవంత్ రెడ్డే చీల్చుకొని బయటికి వెళ్ళిపోతాడని. అంతే కదా, అంటే మీ మీద మీకు నమ్మకం లేదు, మీ పార్టీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదు. ఎక్కడ పోతాడు, మీ దగ్గరకు వస్తాడా? మా దగ్గరికి రాడు కానీ ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటారేమో. ఓకే,
సో అల్టిమేట్ గా మీరు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి ఎవరు రావడానికి అవకాశం లేదు అని. రావచ్చు కానీ బై ఎలక్షన్ కి వెళ్ళాలి అనేటువంటి ఒక నిబంధన ఉంటది కాబట్టి దానికి కనుక వాళ్ళు సిద్ధమైతే వాళ్ళని చేర్చుకోవడానికి పార్టీకి అభ్యంతరం లేకపోతే ఎవరినైనా చేర్చుకోవచ్చు. సో అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు కదా, చాలా కష్టం కదా. ఎందుకు చాలా మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళకి ప్రాపర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ తోటి వెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మేము రాజీనామాలు చేస్తున్నామని బై ఎలక్షన్స్కి వెళ్ళినారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఆ రోజు డెఫినెట్గా తెలంగాణ మూమెంట్కి పబ్లిక్ యాక్సెప్ట్ చేసినారు. అట్లనే ఒక ప్రాపర్ రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజాధనం వృధా, మనకు అధికారుల సమయం వృధా, పాఠశాలలకు సెలవు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ఆ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ నిధులు వెళ్ళవు, అభివృద్ధి పనులు ఆగిపోతాయి, అక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ప్రచారం పేరు మీద విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, ప్రజల పనులన్నీ ఆగిపోతాయి, స్కూల్లో పాఠాలు చదువుకునేటువంటి పిల్లలకు డిస్టర్బెన్స్, ఈ ప్రచారాలు, మైకులు, హోరు, ఇదంతా అంటే ఎందుకు ఇదంతా వృధా చేయాలా? ఇంత వృధా జరగాలి అని అంటే నీకు ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి కదా, ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. అంటే ఏ రీజన్ లేకుండా వట్టికనే కండువ మార్చేసి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పోతాము అంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నేనగాక మొన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినారు. ఏది వాళ్ళ పార్టీలోకి వెళ్ళి పక్క పార్టీలోకి పోయేటోళ్ళంతా కూడా హౌలాగాళ్ళు, ఆ హౌలాగాళ్ళను చూసి జనం ఓటేయలేదు అని అన్నారు. అంటే గతంలో వీళ్ళ పార్టీలో చేరిన వాళ్ళు కూడా వాళ్ళే అని ఆయన అంటున్నాడు. అంతకంటే ముందు వాళ్ళ పార్టీ నాయకుడు ఒక మాట అన్నాడు, ఫలానోళ్ళను మీరు ఎందుకు చేర్చుకున్నారు అని అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు, ఏది బయట ఉంటే కుక్కల్లాగా వాగుతారు, ఆ కుక్కను తెచ్చి మన దొడ్లే కట్టేసుకుంటే అయిపోతుంది అని. అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్టీ మారేటప్పుడు, ప్రజలు ఓటేస్తే గెలిచి పార్టీ మారేటప్పుడు ఇవి యాదుకుండాలి అంట నేను. అంటే ఇవాళ కేసీఆర్ గారికి అయితే ఏ ఉద్దేశం ఉందో, కేటీఆర్ గారికి అయితే ఏ ఉద్దేశం ఉందో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా గదే ఉద్దేశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా గదే ఉద్దేశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా పక్క పట్లకి వెళ్ళి వచ్చిన ఆయనే, వాళ్ళ పట్ల కూడా వాళ్ళ అధిష్టానానికి గదే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి పార్టీలు మారేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు మనల్ని చూసి ఎందుకు ఓటేసినారు, మనం దేనికోసం పార్టీ మారుతున్నాం అనేటువంటి స్పృహ ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది అనేది నా. కానీ బీఆర్ఎస్ మేము ఇంకా రివైవ్ అవుతున్నాము, ఖచ్చితంగా ఈ రోజులు ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు, భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం, 15 సంవత్సరాలు మనమే ఉండబోతున్నాం అని అంటున్నారు. సో ఒకవేళ బీఆర్ఎస్ బలపడితే అంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఇంకా మీకు ఛాన్స్ లేదు కదా? ఎందుకు ఉండదండి? 15 ఏళ్ళు కాకపోతే వాళ్ళ 150 ఏళ్ళు ఉండమనండి. ప్రాంతీయ పార్టీ బలపడితే అది మీకు ఇబ్బంది కదా, మీరు ఆ పార్టీని లేకుండా చేస్తేనే కదా మీకు ఆ ప్లేస్ కి మీరు. అది తప్పు. అంటే ఇద్దరే ఉండాలి, లేకపోతే ఇద్దరే ఉంటారు, లేకపోతే ముగ్గురే ఉంటారు, నలుగురే ఉంటారు, అట్లా ఉండదు. ప్రజలు ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళు ఉంటారు, ఎవరు ప్రజాక్షేత్రంలో ఉండాలని అనుకుంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు, ఎవరు పనిచేస్తే వాళ్ళను ఆదరిస్తారు. మీరు ఏపీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూడండి, ఏపీలో భారతీయ జనతా పార్టీని ఆదరించారు, ఏపీలో టీడీపీని ఆదరించారు, ఏపీలో జనసేనను ఆదరించారు కదా, అలయన్స్ పెట్టుకున్నారు. అలయన్స్ పెట్టుకోకపోయినా ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వస్తాయి. బీఆర్ఎస్ తో అలయన్స్ ఉండే అవకాశం ఉంటుందా ఫ్యూచర్ లో? అది ఉండకపోవచ్చు, అది ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు. మీరు 2003లో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకొని వెళ్ళలేదు. అది ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని పోయింది, టీడీపీతో పొత్తు పెట్టుకొని పోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వీళ్ళు కలిసిపోయినారు, వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు పోయి అందులో చేరినారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చిన్న చేరుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదు, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదు. నేను అనుకోవడం భవిష్యత్తులో కూడా పెట్టుకోను. ఎవరితో ఉంటది పోటీ? బీఆర్ఎస్ తో ఉండొచ్చా, భవిష్యత్తులో కాంగ్రెస్ తో ఉండొచ్చా? అంటే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రపంచంలో కూడా అంటే మారుతున్నటువంటి ఒక పొలిటికల్ సినారియోలో ఎక్కడ కూడా 2 పార్టీ సిస్టమ్ అనేటువంటిది లీడ్ చేస్తుంది. సో ఈ 2 పార్టీ సిస్టమ్ లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి చోట కూడా ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి నెమ్మదిగా నీరుగారిపోయి జాతీయ పార్టీలకే భవిష్యత్ అనేటువంటిది కనపడుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. మహారాష్ట్రలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, ఏపీలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరికీ నేను పైసలు పెడతా, దేశానికి ప్రధానమంత్రి అవుతా అన్నారు. సార్ ఉండాల్సింది గల్లీలో కాదు, సార్ ఉండేటువంటిది ఢిల్లీలో అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేసుకున్న పర్పసే అది. ఇవాళ టీడీపీ కూడా 2 రాష్ట్రాల్లో ఉండడం కోసం జాతీయ పార్టీగా అయిందే అందుకు. ఇవాళ ప్రాంతీయ పార్టీగా ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ,
కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీగా ప్రజలు కూడా చూడట్లేరు. ఉమ్, మూడు జాతీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి కొట్లాటలో వీకెస్ట్ జాతీయ పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. ఉమ్, ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ కోసం కొట్లాడతామని. వాళ్ళు బీఆర్ఎస్ అయిన తర్వాత వాళ్ళకి ఏం ఎజెండా లేదు. ఉమ్, ఇవాళ దేశానికి సంబంధించిన ఏ ఎజెండా ఉన్నది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టినాడు, దానికి ఒక ఎజెండా ఉన్నది. ఇవాళ బీజేపీ పుట్టినాడు, బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, దీనికి ఒక ఎజెండా ఉన్నది. నీకు బీఆర్ఎస్ పార్టీకి ఏం ఎజెండా ఉన్నది? ఏమీ లేదు. వాళ్ళు సీట్ల కూర్చోవాలనేటువంటి ఎజెండా ఒకటే తప్ప వేరే లేదు. కాబట్టి బీఆర్ఎస్ అనేటువంటిది ఇవాళ కాకపోయినా రేపైనా భవిష్యత్తులో ఒక ప్రశ్నార్థకమైనటువంటి పార్టీయే. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాంపిటీషన్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే ఉంటుంది. ఎవరు ప్రెసిడెంట్ కాబోతున్నారు మీ పార్టీకి? అది జాతీయ నాయకత్వం ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు అయిపోతుంది. సింపుల్ ఆన్సరా? సింపుల్ ఆన్సర్ అండ్ దట్ ఈస్ ద జెన్యూన్ ఆన్సర్ ఆల్సో. సో మీరు అంటే ఉంటారు కదా మీకు అభిమాన లీడర్లు, ఈయనైతే బలంగా పనిచేయగలుగుతారు, సో వీళ్ళ మధ్యలో పోటీ ఉంది, అవన్నీ ఏం చెప్పలేరా? అంటే అవకాశం వస్తే తప్ప ఎవరి బలం ఏంటో ఎవరికి తెలియదు. ఓకే. మీరు బండి సంజయ్ గారికి అవకాశం ఇస్తే తప్ప ఆయన బలం ఏంటిదో తెలంగాణ ప్రజలకు తెలియలే. ఇవాళ కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే తప్ప ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఆయన ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు అనేటువంటిది దేశానికి తెలియలే. నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే తప్ప భారతదేశాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు అనేటువంటిది ఎవరికి తెలియాలి. కాబట్టి ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా అవకాశం అంటూ వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన కార్యకర్తలుగా మేము పెట్టుకోకూడదు. జాతీయ నాయకత్వం అన్ని బేరీజ్ వేసుకొని ఎవరైతే లీడ్ చేయగలుగుతారు, అంటే నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయి, పార్టీతోటి కలిసిపోయి కార్యకర్తలతో కలిసిపోయి పార్టీని మరింత ముందుకు ఇంకొంచెం దూకుడుగా ఎవరు తీసుకుపోగలుగుతారు అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మేమందరం కూడా ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి. వెళ్తున్నారా సిరిసిల్లకి? లేదు ఓడిపోయినారు కాబట్టి హైదరాబాద్లోనే ఉంటున్నారా? మంచిగా వెళ్ళొస్తున్నా. వెళ్తున్నారా? ఓడిపోయిన తర్వాత కూడా? ఓడిపోయిన తర్వాత చాలా సార్లు వెళ్ళొచ్చిన నేను. రీసెంట్ ఇప్పుడు ఎల్లుండి కూడా సంజయ్ గారు వస్తున్నారు. సిరిసిల్లలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఇచ్చినటువంటివి శంకుస్థాపనలు అలాంటివన్నీ ఉన్నాయి. ఎల్లుండి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా సిరిసిల్లలో ఒక ప్రోగ్రామ్ పెట్టినాం, దానికి కూడా పోయి వచ్చినాం. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో వెళ్ళొచ్చినాం. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, నేత కార్మికులు వాళ్ళు పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి, రైతులకి అక్కడ పంట నష్టం జరిగితే కూడా, పంట నష్టం జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళొచ్చి, సో ఫ్రీక్వెంట్ గా నేను సిరిసిల్ల భవిష్యత్తులో కూడా మీరు సిరిసిల్ల నుంచే పోటీ చేస్తారు అంటే అది పార్టీ నిర్ణయిస్తుంది. మనం భవిష్యత్తులో పోటీ చేస్తామా చేయమా? 5 years సిరిసిల్లలో వర్క్ చేస్తారు అంటున్నాను. డెఫినెట్ గా వర్క్ పని వరకు మనం చేస్తాం, అది మన బాధ్యత. ఎందుకంటే అక్కడ 18,000 మంది నాకు ఓటేసినారు. 18,000 ఓటర్స్ నాకు ఓటేసినారు, నమ్మే ఓటేసినారు కదా. కాబట్టి డెఫినెట్ గా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంపీ ఎలక్షన్ లో పెరిగి ఉంటుంది అనుకుంటాను. చాలా పెరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ లో అసలు మేము ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, సిరిసిల్ల లాంటి కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారు వచ్చి అక్కడనే తిష్ట వేసుకొని 4 రోజులు 5 రోజులు ఉండి ఓటుకి 500 రూపాయలు పంచి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఓటుకి 500 రూపాయలు పంచి, కేసీఆర్ గారు సిరిసిల్లకు వస్తే ఒక 80,000 మందిని మనిషికో 300 రూపాయలు ఇచ్చి మొత్తం సిరిసిల్ల టౌన్ నింపినారు. ఇట్లా అంటే ఒక పెద్ద ప్రభంజనంలా కనిపించాలని అంత చేసినా కూడా సిరిసిల్లలో మేము 6,000 లీడ్ తెచ్చుకున్నాం. 6,000 లీడ్ బీజేపీకి హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. కాబట్టి సిరిసిల్లలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సిరిసిల్లలో భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్ గా సిరిసిల్లలో కాషాయ జెండా ఎగిరేస్తారు. కేటీఆర్ వస్తున్నారా అండి? అంటే వారానికి 2 సార్లు వస్తాను ఏదో అప్పుడు ఆడియోలో కార్యకర్తలతో వీళ్ళతో మాట్లాడినట్టున్నాడు. వస్తున్నారా ఆయన? ఇక ఆయన మస్తు ముచ్చట్లు చెప్తారు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఇక ఆయన ఎన్నిసార్లు వస్తున్నారు అనేటువంటిది ఆ విషయం నాకు అంత పెద్దగా నేను నోటీస్ చేయలేదు. అంటే ఎమ్మెల్యే కదా ఆయన, ఎవరో లీడర్ అనుకుంటే వేరే విషయం, కానీ సిరిసిల్ల ఎమ్మెల్యే కాబట్టి. అంటే సిరిసిల్లలో పేరుకు కేటీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ బంధువర్గము, కేటీఆర్ ఏమంటారు కనుసన్నల్లో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగము, వాళ్ళే ఎక్కువ పరిపాలన వాళ్ళే చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. సో అక్కడనే మీరు చూసారు ఫోన్ ట్యాపింగ్ కూడా ఎక్కడుంది మూలము అని అంటే సిరిసిల్లనే మూలం ఉంది. సో అక్కడ బయటికి కనిపించినటువంటి ఒక నయా ఏమంటారు నయీం అంటారు కదా, ఒక నయా నయీం పరిపాలన, ఒక నయా నిజాం పరిపాలన అక్కడ కనిపిస్తుంది. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చూసుకుంటే ఒక 500 మంది మీద కేసులు ఉంటాయి సిరిసిల్లలో. మీకు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అంతమంది బీజేపీ కార్యకర్తల పైన కేసులు ఉండవు. ఒక్కొక్కల మీద 20 కేసులు, 30 కేసులు, 25 కేసులు ఉంటాయి. వాళ్ళు వారానికి ఒక్కనాడన్నా కోర్టుకు పోయి రావాలి. అంత భయాందోళనలకు గురి చేస్తారు అక్కడ బీజేపీ కార్యకర్తలని. సో ఇవాళ ప్రభుత్వం మారింది. ఇవాళ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక ఎమ్మెల్యే పోస్ట్కే కన్ఫైన్ అయ్యిండు కాబట్టి ఇప్పటికేమన్నా ఇంకేమైనా తగ్గుతుందా, లేకపోతే స్టిల్ అదే కంటిన్యూ అవుతుందా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాణి రుద్రమ గారు. థ్యాంక్ యూ. సో ఇది బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.